ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ద ఎలిఫెంట్ నేమ్ డాష్ ఆల్సో అకంపెనీడ్ భరత అండ్ హిస్ ఆర్మీ ఇన్ ఆర్డర్ టు మీట్ రామ. శ్రీరాములు వారిని భరతులు వారు చిత్రకూటం వద్ద కలుసుకోవడానికి వచ్చినప్పుడు వారితో పాటు వచ్చిన ఏనుగు పేరేమిటి అని ప్రశ్న అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి కువలయపీడ, ఐరావత, ఇంద్రద్యుమ్న, శత్రుంజయ. సమాధానం శత్రుంజయ. మనం శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండంలో పరిశీలిస్తే భరతుడు సైన్యంతో చిత్రకూటం వైపు వస్తూ ఉంటారు. రాముడు చూచి, అవును, మన బాధలను చూడలేక తీసుకొని పోవడానికో లేదా సీతనైనా అయోధ్యకు తీసుకొని పోవడానికో తండ్రి గారు వస్తూ ఉండవచ్చు. అవిగో నాన్నగారి గుర్రాలు వాయువేగంతో నడుస్తున్నాయి. నాన్నగారెక్కే ముసలి ఏనుగు శత్రుంజయం ముందు నడుస్తున్నది. కానీ దాని మీద శ్వేతఛత్రం లేదు. ఎందుకో నాకు అనుమానంగా ఉంది. లక్ష్మణ, చెట్టు నుంచి దిగిరా అన్నారు. లక్ష్మణుడు దిగివచ్చి పక్కన నిల్చున్నారు. భరతుడు సైన్యాలన్నిటిని చిత్రకూటం చుట్టూ నిలిపారు. భరతులు వారు సైన్యంతో పాటు చిత్రకూటంకి వచ్చినప్పుడు వారితో పాటు వచ్చిన ఏనుగు పేరేమిటంటే శత్రుంజయం. మూలం శ్రీమద్ వాల్మీకి రామాయణం, సంకలనం అల్లాడి వాసుదేవన్ గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.